ఈరోజు మనం అనంతపురం నగరంలో చూసుకుంటే టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక ఈ 8 నెలల్లో ఏ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో ఎప్పుడు చూడలేదు మేము. గతంలో మనం ఎప్పుడు చూడని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైనాక అనంతపురం నగరంలో కక్ష సాధింపులు, దౌర్జన్యాలు, దాడులు ఏ విధంగా జరుగుతున్నాయి కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనంతపురం అర్బన్ శాసన ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి హయాంలో ఆ రోజు ఏ విధంగా మేము అనంతపురం నగరాన్ని పరిపాలన ఇచ్చినారు కూడా ఒకసారి ప్రజలను అడిగినా కూడా ఎవరైనా చెప్తారు. అనంతపురం అంటేనే ప్రశాంతతకు ఒక మారుపేరు. రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అనంతపురం నగరంలో ఒక ప్రశాంతత ఉందని కూడా ప్రతి ఒక్కరూ తెలిసిన విషయమే ఇది. అనంతపురం నగరం చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, ఇక్కడ హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల అనేక కార్యాలయాలు కానివ్వండి, అనేక విధాలుగా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర నియోజకవర్గాల నుంచి, ఇతర గ్రామాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చి స్థిరపడిన విషయం కూడా మనందరికీ తెలిసినదే. ఉద్యోగస్తులు అయితే ముఖ్యంగా రిటైర్డ్ అయినాక అనంతపూర్లో వచ్చి ఇక్కడే ప్రాపర్టీస్ కొని కూడా ఇక్కడే స్థిరపడిన విషయం కూడా మనం అనేక మందికి కూడా చూసింటాం. అదేవిధంగా అనంతపురం నగరానికంటేనే ఒక మంచి పేరు, ప్రశాంతత ఇవన్నీ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినాక అనంతపురం నగరానికి ఆ మంచి పేరుని పోగొడుతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా ఏ గొడవ లేకుండా ఎన్నికలు జరిగాయి. ప్రజలందరూ సూపర్ 6 హామీల్ని నమ్మారు. ప్రజా తీర్పు, చంద్రబాబు నాయుడు గారి పార్టీని గెలిపించారు. సంతోషం. ప్రజా తీర్పును మేము గౌరవిస్తాం. మంచి చేస్తారనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది. అనంతపురం శాసనసభ్యులైనటువంటి దగ్గుబాటి ప్రసాద్ గారిని కూడా గెలిపించడం జరిగింది. సంతోషం. వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోకుండా ఈ 8 నెలల్లో వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చకపోగా కక్ష సాధింపులు, దాడులు, దౌర్జన్యాలు, మామూలు వసూళ్ళు, భూ కబ్జాలు, సెటిల్మెంట్స్తో ఈరోజు ఏ విధంగా అనంతపురం నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం కూడా ఓసారి గమనించాలని కూడా ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఇది నేను చెప్పడం కాదు. ఇది ఏ సంఘటన జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, టీవీలలో అన్నీ వచ్చిన విషయాలనే నేను మీ ముందుకు పెడుతున్నాను. ఇది నేనేదో మీకు చెప్పడం కాదు. ఇది అనంతపురం నగరం నేను కూడా ఎక్కడైనా ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక ఫంక్షన్కి వెళ్ళినా, ఎక్కడైనా స్నేహితులతో కూర్చున్నా కూడా ఇదే చర్చ మొదలైంది. గతంలో మనం ఎప్పుడు చూడలే అనంతపురం నగరాన్ని ఈ విధంగా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి అనంతపురం నగరాన్ని ఎంత బాగుండేది ఈరోజు చూస్తే దాడులు, కక్ష సాధింపులు, దౌర్జన్యాలకు గురవుతుందంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో కూడా ఒకసారి నేను పోలీస్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తున్నాను. మొన్నటి రోజు మనం చూసాం, పోలీస్ వ్యవస్థ అనేది జిల్లా కేంద్రంగా ఉన్న ఇది అనంతపురం హెడ్ క్వార్టర్స్గా ఉన్నట్టు అనంతపురం జిల్లా పోలీస్ వ్యవస్థ. ఇక్కడ ఎస్పీ గారు ఉంటారు, డిఐజీ గారు ఉంటారు, డిఎస్పీ ఉంటారు, సిఐలు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, అధికారులు ఉంటారు. అలాంటి అనంతపురం నగరంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే
కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, పోలీస్ వ్యవస్థ కూడా ఏం చేస్తుంది కూడా నేను వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తాను కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలోనే సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయిన విషయం కూడా మనం చూసాం. ఒక టీడీపీ నాయకుడు రాయల్ మధు అనే వ్యక్తి ఏ విధంగా నాసిర్ అనే వ్యక్తి పైన దుర్భాషలు ఆడి అతని పైన దాడి చేసిన విషయం కూడా ఏ విధంగా కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా. ఇది నేను కూడా చెప్పడం కాదు, ఇది ఒక సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలోనే వైరల్ అయిన విషయం కూడా మీ అందరికి చూపిస్తాను. ఈ విధంగా ఆయన అంత మెయిన్ పబ్లిక్ రోడ్లో ఈ విధంగా ఆయన చూస్తుంటే కదా ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారో ఏ విధంగా మీ అందరు కూడా ఒకసారి గమనించాలా. ఒకసారి గమనించండి. ఇది ఇంత నడి రోడ్లో నాసిర్ అనే వ్యక్తి పైన దౌర్జన్యంగా ఏమని చెప్తే మేము ఎమ్మెల్యే మనుషులని చెప్పి వీళ్ళు దౌర్జన్యంగా పబ్లిక్ ప్లేస్లో ఒక వ్యక్తి పైన ఇంత దౌర్జన్యంగా కొడుతున్నాడంటే ఏ విధంగా అనంతపురం నగరం ముందుకు పోతున్న విషయం కూడా మీరు ఒకసారి గమనించాల. అదేవిధంగా చూసుకుంటే కింద మొన్నటి రోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ సాఫ్ట్వేర్ ఉద్యోగి పైన ఓల్టౌన్లో చేసిన దాడి కావచ్చు, అదేవిధంగా 15 రోజుల ముందు టవర్ క్లాక్ దగ్గర ట్రాఫిక్ పోలీస్ యువకుల పైన చేసిన దాడి కావచ్చు, అదేవిధంగా ఫోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో లాయర్ శేషాద్రి పైన గట్టిగా మాట్లాడి ఆయన అనుమానాస్పదిలో మృతి చెందడం కావచ్చు, అనేక అంశాలు ఈ మధ్యకాలంలో మనం అనంతపురం నగరంలో చూస్తున్నాం. అనంతపురం నగరంలో చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే మనుషులని చెప్పి ఏ విధంగా దౌర్జన్యాలు, భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, దాడులు, కక్ష సాధింపులు చేస్తున్నారు కూడా ఒకసారి గమనించాలా. ఇవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయాలు కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. రేషన్ బియ్యం వ్యాపారస్తులకు కూడా రేషన్ బియ్యం వ్యాపారం మీరు చేస్తుంటే మీరు కూడా నాకు నెలసారి మామూలు వసూలు ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు మనుషులు చెప్పడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా అనంతపురం నగరంలో చికెన్ సెంటర్లలో చికెన్ సరఫరా చేసే షాపుల వాళ్ళకు మాకు తెలియకుండా మీరు ఎలా సరఫరా చేస్తానని చెప్పడం కూడా అది కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. బెల్ట్ షాపుల వద్ద కూడా మాకు మామూలు వసూలు ఇస్తే మీ బెల్ట్ షాప్ దగ్గర మేము అమ్ముకోవడానికి మేము కొనసాగిస్తామని చెప్పే విషయాలు కూడా మీకు తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా అనంతపురం నగర ప్రజల కోసం గత కొన్ని ఏళ్ళుగా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆఖరికి వాళ్ళ దగ్గర కూడా మాకు కమిషన్ ఇవ్వాలా, మాకు డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు కూడా బెదిరిస్తున్నారంటే అనంతపురం నగరం ఏ విధంగా ముందుకు పోతుందో కూడా మీరందరూ ఒకసారి గమనించాలా. అదే అది కూడా మీ పార్టీ వాళ్ళే చెప్పడం జరుగుతున్నది. ఈ మధ్యకాలంలోనే అనంతపురం నగరంలోకి సంబంధించి కాంట్రాక్టర్లు ఎందుకు పనులు చేయడం లేదు మీరు అని చెప్తే ఎమ్మెల్యే మనుషులే మాకు కమిషన్లు అడుగుతున్నారు, మాకు ఇంత ఇవ్వండి అని చెప్పడంతో ఒక కాంట్రాక్టరే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిన విషయం కూడా మీకు తెలియదని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే అనంతపురం నగరంలో ఎప్పుడు లేని విధంగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే ప్రతిపక్షంగా మేముండి వైఎస్ఆర్సీపీ అనేక సమస్యలు మా దగ్గర తీసుకొస్తున్నారు. మేము కావచ్చు, మా జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు కావచ్చు, ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉన్నాం. మేమందరం ప్రతిపక్షంగా ఉన్నాము. మేము ప్రజల తరపున ఎప్పుడు పోరాడతాం. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మేము ప్రశ్నించే కూడా మేము ఉంటాం. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఎవరైనా ఒక కొత్తగా ఇల్లు కట్టినా కూడా ఎమ్మెల్యే మనుషులని చెప్పి మీరు అక్కడ ఎమ్మెల్యే కార్యాలయంలో లేకపోతే ఎక్కడో పోయి వాళ్ళతో కలిసిన తర్వాత మేము ఇల్లు కట్టుకోవాలా, సెల్లార్ తోగితే సెల్లార్ చేసుకోవాలా, ఎక్స్ట్రా ఫ్లోర్ ఉంటే ఎక్స్ట్రా మాట్లాడుకొని చెప్తాను. ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా ఇలాంటివి? ఇవన్నీ కూడా మనం ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాం ప్రజలందరికీ కూడా.
అదేవిధంగా పోలీస్ వ్యవస్థని ప్రజాప్రతినిధి అయిన ఎమ్మెల్యే గారికి దగ్గుబాటి వెంకటేష్ ప్రసాద్ గారిని ఒకటే చెప్పదలుచుకుంటాను. ప్రజలు మిమ్మల్ని గెలిపించారు, మీరు ఒక ఎమ్మెల్యే హోదా ఉన్నారు. ప్రజలకి ఏ సమస్య వచ్చినా మీరు బాధ్యతగా నిర్వహించే హోదాలో మీరు ఉన్నారు. మీరు ఇవన్నీ కూడా వెంటనే మీ మనుషులని చెప్పుకొని తిరిగే వాళ్ళకందరూ కూడా మీరు వెంటనే స్పందించి వీళ్ళకి అరకట్టించే విధంగా మీరు చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పడం జరుగుతోంది. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పడం జరుగుతోంది. ఖచ్చితంగా దీనిపైన ఇలాగే కొనసాగితే వైఎస్ఆర్సీపీ నేతలు కానివ్వండి, మా పార్టీ కానివ్వండి, ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలుగా అండగా ఉంటాం తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వం ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పైన ఎన్నో ఆశలతో మా బ్రతుకేమైనా చంద్రబాబు నాయుడు గారు మారుస్తారనే ఒక ఉద్దేశంతో ప్రజలందరూ ముక్తకంఠంతో ఒక అఖండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, అనంతపురంలో ఇది జిల్లా కేంద్రం కాబట్టి జిల్లా నలుమూలల నుండి ఇతర రాష్ట్రాల నుండి వ్యాపారస్తులు కానీ లేదా బతికేదానికి పొట్ట చేత పట్టుకొని చాలామంది అనంతపురం నగరానికి వచ్చినటువంటి వైనాన్ని చూస్తూ ఉన్నాం. ఈ 7-8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక దాడి, ఒక దౌర్జన్యం, ఒక భూ కబ్జా ప్రతిరోజు. దీంట్లో ఇంకోటి ఏమంటే, పోలీసు వారు ఏదైనా కంప్లైంట్ ఇస్తే, బాధితులు పోయి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ తీసుకోకుండా ఒత్తిళ్లకు తలొగ్గి ఈరోజు అధికార పార్టీకి తలొగ్గుతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే ఒకప్పుడు ఇదే అనంతపురం నగరంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి పేరుగా ఉండింది. ఇదే అనంతపురానికి ఒక చరిత్ర ఉంది. ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్ లాంటి నగరానికి పోయి మాది అనంతపురం అంటే లాడ్జ్ ఇచ్చేవాళ్ళు కాదు. 95-96 ఆ ప్రాంతంలో హైదరాబాద్ పోయి మాది అనంతపురము అంటే మనం ఐడి కార్డు ఏదైనా ఇస్తే రూములు లేవు అని చెప్పి వెనక్కి పంపించేవాళ్ళం. అట్లాంటి పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వము. ఇక్కడ కూటమి ప్రభుత్వం అనేదానికన్నా ఇక్కడ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేగా అనంతపురం ప్రజలు గెలిపించినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ఊర్లో బతకాలంటే ఎమ్మెల్యే మనిషినే అయిందల్లా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే అయిందల్లా, లేదా వాళ్ళ చేసే శాస్త్రాలకు అన్నిటికీ అణిగి మణిగైనా ఉండాలా. అనంతపురం అనేది ఏమన్నా మనం అడవిలో ఉన్నామా, ఊర్లో ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో ఒకసారి ఆలోచించమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అన్నిటికీ మించి ఇక్కడ అధికారం అనేది శాశ్వతం అనుకొని, అధికారం మాకు జీవితకాలం ప్రజలు కట్టబెడతారనే ఒక భ్రమలో మీరున్నారు. కాబట్టి ఇప్పటికే మీ ప్రభుత్వం పైన, ఇప్పటికీ మీ నాయకులు కూటమి ప్రభుత్వం పైన ఏం మాట్లాడుతున్నారో సోషల్ మీడియాలో చూసాం. ప్రజలపైన ఏ విధంగా దాడి చేస్తున్నారో చూసాం. కబ్జాలు, కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు. ఎవరో ఒక బీదవాడు ఇల్లు, గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేస్తే ఆ ప్రభుత్వంలో చేసినటువంటి ఇంటిని మేము ఎందుకు ఈరోజు కట్టని వాళ్ళని అడుగుతాను. కాబట్టి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడిందేది కోకొల్లలు. అన్నిటికీ మించి మీడియా ఏదైనా చూపిస్తే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏమయ్యా నీ ఛానల్ ఉండాలా లేదా, నీ పేపర్ ఉండాలా లేదా అని భయపడిచ్చే స్థాయికి వచ్చినారంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి అనంతపురం ప్రజలకు, అదేవిధంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి కూడా విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు, మనం రోజు ఏదో పత్రికలో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నిటిపైన మనం ఇట్లా పతాక శీర్షికలో వచ్చినప్పటికీ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడంలో ఆంతర్యమేమి? అనంతపురం ప్రజల బాగోగులు అధికారులు కాబట్టలేదా? అనంతపురం ప్రజల బాగోగులు ఎమ్మెల్యే గారికి కాబట్టలేదా? ఒక మైనార్టీ వ్యక్తిని నిష్కారణంగా ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాల్సిన ఒక పార్టీ కార్యకర్తని చెప్పుకొని, మేము ఎమ్మెల్యే అనుచరులని చెప్పుకొని ఏ ఆఫీసుల్లోకో ఏ వ్యవస్థలేకైనా చొరబడచ్చు మేము అని చెప్పి ఈరోజు దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారే. మరి ఎమ్మెల్యే గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
ఇవన్నీ ఒకటి జరిగితే తెలియక జరిగిందనుకోవచ్చు, రెండు జరిగితే తెలియక జరిగిందనుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారికి తెలిసే జరుగుతున్నాయి అనేది నగ్న సత్యం అని చెప్పేసి కూడా ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ అనంతపురం నగరానికి గతంలో అనంత వెంకటరామరెడ్డి గారు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక అనంతపురం నగరం ఎట్లయితే ఆల్ఫాబెటిక్లు ముందుందో అభివృద్ధిలో కానీ ప్రశాంతతలో కానీ ముందుంచాలని ఒక సదుద్దేశంతో రాజకీయాలకు అతీతంగా ఈ అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేశారు. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఇచ్చారు. ఈరోజు కొంతమంది మేము ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకొని, మేము ఎమ్మెల్యే మా పక్కన ఉన్నాడు అని చెప్పుకొని, ఎమ్మెల్యే గారు కూడా దానికి తగ్గట్టు ఒత్తాసు పలికి పోలీసులను ప్రలోభాలకు ఇది చేసి పోలీసుల పైన ఒత్తిడి తెచ్చి వాళ్ళు చూసి చూడనట్లు వదిలేస్తే ఈరోజు ఊరి మీద పడి ఈరోజు స్వైర విహారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ఇట్లే శాశ్వతంగా అధికారంలో ఉంటుందనుకునేది మీ భ్రమ. అట్లనే అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం అనేది మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎస్, ఏ అధికారికైనా ఏ ఆఫీసు వాళ్ళకైనా మీ పైన ఒత్తిడి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ ముందు మేము ఖచ్చితంగా ఉంటాం. అధికారుల పక్షాన నిలబడి మేము పోరాడతాం. మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీరు పని చేయండి అని చెప్పేసి కూడా అధికారులకు విన్నవిస్తూ ఉన్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అర్థం కావాలా, అది చెప్దామనే ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా అనంతపురం పట్టణంలో ఈ 8 నెలల మాసంలో రోజుకొక భూ కబ్జా, దౌర్జన్యం, వాళ్ళు చెప్పిందే శాసనం అన్నట్టు నడుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ అనంతపురం పట్టణంలో ఈ జరుగుతుండే తతంగం అంతా అనంతపుర వాసులు ఎవరు ఇన్వాల్వ్ కావట్లా. అనంతపుర వాసులతో పాటు పక్కనుండే రాప్తాడు నియోజకవర్గం చెందిన వాళ్ళు, ఎక్కడో కదిరి పట్టణానికి చెందిన వాళ్ళు, వాళ్ళంతా అనంతపురంలో వచ్చి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పేరు చెప్పుకొని ఈ దౌర్జన్యాలు, ఈ వసూళ్ళు చేస్తున్నారు. ఒకప్పుడు అనంతపురంలో గత ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు అభివృద్ధి మీదనే ఆయన ఫోకస్ పెట్టినారు. ఈరోజు ఉండే ఎమ్మెల్యే గారు వాళ్ళు సెల్ఫ్గా డెవలప్ అయ్యేదానికి ఫోకస్ చేసుకుంటున్నారు తప్ప అనంతపురం అభివృద్ధి కోసం ఆలోచించడం లేదు. ఆ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, అనంతపురం నగరపాలక సంస్థలో కూడా గత 7 నెలల కాలంగా అభివృద్ధి శూన్యం. కాంట్రాక్టర్లు పనిచేయట్లేదు. అది ఎందుకు అని చెప్పి నేను డైరెక్ట్గా ఈ క్వశ్చన్ ఎమ్మెల్యే గారినే అడుగుతున్నా. గతంలో అభివృద్ధిని పరుగులు తీసిన నాయకుడు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురం పట్టణంలో, అనంతపురం కాన్స్టిట్యున్సీలో. కానీ ఈరోజు ఏ వర్క్ కూడా జరగడం లేదు, ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు. అది కేవలం మీకు ఇచ్చే వసూళ్ళు, మీకు ఇచ్చే పర్సంటేజులు, ఇవన్నీ తట్టుకోలేకనే జనం కూడా, కాంట్రాక్టర్లు కూడా పక్కన పోతున్నారు. మీరు చికెన్ సెంటర్ను వదలలేదు, రేషన్ బియ్యం వదలలేదు, స్థలాలు వదలలేదు, రిజిస్టర్ ఆఫీస్ వదలలేదు. ప్రతి ఒక్క చోట కూడా మీ రాజ్యాంగం నడిపిస్తున్నారు. కానీ ఈ భారతదేశంలో ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చిన భారత రాజ్యాంగం సంబంధించి దానికి ఏ నడవడం లేదు. ఇక్కడ గమనించండి, రీసెంట్లీ కూడా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర తెలుగుదేశం నాయకులు రాయల్ మోదు అని పిలువబడే వ్యక్తి ఒక మైనార్టీ నాయకుడు, మా మైనార్టీకి చెందిన నాసిర్ అహ్మద్ మీద చేయి చేసుకున్నారు. గత 15 రోజులు వెనక్కి వెళ్తే పోలీసుల దౌర్జన్యాలు అదేవిధంగా జరిగాయి. టవర్ క్లాక్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది, పాతూరు ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఒక సంఘటన జరిగింది, 4th టౌన్ 3 టౌన్ పరిధిలో ఒక సంఘటన జరిగింది. ఇట్లా చెప్పుకుంటా పోతే లా అండ్ ఆర్డర్ కూడా అనంతపూర్లో కంట్రోల్లోనే లేదని చెప్పాల్సి వస్తుంది. దీన్ని మన ప్రభుత్వం సంబంధించిన, తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించిన ఎస్పీ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళు హెడ్ క్వార్టర్లోనే ఉంటారు. ప్రతి ఒక్క సంఘటన వాళ్ళ దృష్టికి వస్తుంటుంది. దీనిపైన చర్యలు ఎక్కడ? ఇప్పటికైనా మేము ఒకటే చెప్తున్నాము,
మీ కార్యకర్తల్ని, మీ నాయకుల్ని, దగ్గుబాటి ప్రసాద్ గారు మీరు వాళ్ళని అదుపులో పెట్టుకోండి. అనంతపురం అభివృద్ధి కోసం ముందుకు రండి. మేము కూడా నగరపాలక సంస్థకు సంబంధించి మేము కూడా మీతో పాటు మేము అనంతపురం అభివృద్ధి కోసం మేము కూడా నడుస్తాము. దాంట్లో ఎటువంటి వేరే ఉద్దేశం లేదు. కానీ ఈ అరాచకాలన్నీ కూడా అరికడితేనే అనంతపురం అభివృద్ధి కూడా జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఇటువంటి నాయకుల్ని క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు.